ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11. భీమాజీ పాటిల్కు క్షయరోగం వచ్చి తరచూ నెత్తురు కక్కుతున్నాడు. వైద్యులు అతడు బ్రతకడని చెప్పేశారు. నానాసాహెబ్ సలహాపై అతడు షిరిడీ దర్శించాడు. శ్రీ సాయి మొదట అతడికి ఆ వ్యాధి పూర్వపాపం వల్ల వచ్చిందని తాము నివారించమని చెప్పేశారు. కానీ అతడు కన్నీటితో శరణు వేడితే కరిగిపోయి, భయపడకు, ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత కష్టమైనా తీరాల్సిందే, ఇక్కడి ఫకీరు దయామయుడు అన్నారు. సాయిని దర్శించిన క్షణము నుంచి అతనికి నెత్తురు కక్కటం ఆగిపోయి అతని పరిస్థితి మెరుగు కాజొచ్చింది. బాబా అతడిని భీమాబాయి ఇంటి వద్ద ఉంచారు. నిజానికి ఆ ఇల్లు అటువంటి రోగికి ఏమాత్రం తగదు. కొద్ది రోజులకు అతడికి 2 కలలు వచ్చాయి. మొదటి కలలో పద్యాలు వల్లించినందుకు భీమాజీని టీచర్ కొట్టాడు. రెండవ కలలో అతని గుండెల మీద ఎవరో కానీ పెద్ద రోలర్ను అటూ ఇటూ దొర్లిస్తున్నారు. అతనికి భరించలేనంత బాధ కలిగింది. మెలకువ వచ్చేసరికి అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అందుకు కృతజ్ఞతగా అతడు శ్రీ సాయి సత్యవ్రతం చేసుకోసాగాడు. గ్రహబలం కూడా గురుని అనుగ్రహ బలానికి లోకువే. ఒక జ్యోతిష్కుడు ఒకరోజు బూటీకి గండమున్నదని చెప్పాడు. బూటీతో సాయి, ఏమిటి నీకు గండమున్నదా? అదేం చేస్తుందో నేను చూస్తాను అన్నారు. నాడు చీకటి పడ్డాక బూటీ బయటికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము ఎదురైంది, కానీ ఏమీ చేయలేదు. ఒకసారి మేరీకర్తో కూడా సాయి, నీకు ద్వారకామాయి తెలుసా? ఇప్పుడు నువ్వు కూర్చున్నది అదే. ఈ మసీదు తల్లిని ఆశ్రయిస్తే కష్టాలు తొలగుతాయి అన్నారు. అప్పుడు తన చెయ్యి పాములా పెట్టి, ఆ పెద్ద మనిషి భయంకరుడే కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమీ చెయ్యలేడు. అతన్ని మనము వినోదంగా చూడగలము అన్నాడు. అతడు ఆ మరుసటి రోజు రాత్రి చితలీ చేరి మారుతి ఆలయంలో బస చేశాడు. అక్కడ అతడి ఉత్తరీయం మీద పెద్ద పాము పడుకుంది, కానీ ఏమీ చేయలేదు. సాయి మనలను ఏ రూపంలోనైనా రక్షించవచ్చు. టెండూల్కర్ అనే భక్తుని కుమారునికి జాతకంలో గ్రహాలు దశ బాగలేవని, కనుక అతడు పరీక్షలో కృతార్థుడు కాజాలడని జ్యోతిష్కులందరూ చెప్పారు. అంతటితో ఆ యువకుడు భయపడి ఆ సంవత్సరం పరీక్షకే వెళ్ళనని పట్టుబట్టాడు. అతని తల్లి ఆ విషయం బాబాతో చెప్పుకుంది. అప్పుడు బాబా, నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పు. ఆ జాతకాలు జ్యోతిష్కులు చెప్పిన ఫలితాలు పక్కన పడేసి బుద్ధిగా చదువుకోమను, ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను, తప్పక పాస్ అవుతాడు అన్నారు. అతడు అలాగే చేసి పరీక్ష పాస్ అయ్యాడు. అలాగే దామోదర్ రాస్నేకు చాలా కాలం సంతానం కలగలేదు. జ్యోతిష్కులందరూ అతనికి సంతాన ప్రాప్తి లేదని చెప్పారు. కానీ సాయి అనుగ్రహంతో అతనికి బిడ్డలు కలిగిన లీల కిందటి అధ్యాయాలలో చూడవచ్చు. ఒకసారి మార్తాండ్ అనే దర్జీవానికి జబ్బు చేసింది. అతనితో పాటు సాయి, నువ్వు నీమ్గావ్లోని డేంగ్లే వద్దకు వెళ్ళు, ఆదరిస్తాడు అన్నారు. అతడు నీమ్గావ్ చేరగానే డేంగ్రే, బాబా నాకు కలలో కనిపించి నిన్ను నా వద్దకు పంపుతున్నానని చెప్పారు. ఇది నీ ఇల్లు అనుకుని కావలసినవి నిస్సంకోచంగా అడుగు అన్నాడు. మార్తాండ్ త్వరలో కోరుకున్నాడు. ఒకరోజు యశ్వంత్ దేశ్పాండే అని భక్తుని తండ్రి సాయిని దర్శించి తనకు కళ్ళు కనిపించటం లేదని చెప్పాడు. దైవం మేలు చేస్తాడని ఆయన ఆశీర్వదించగానే అతనికి దృష్టి వచ్చింది. మరొక అంధుడు తనకు వారి దర్శన భాగ్యం కలగలేదని బాధపడ్డాడు. తక్షణమే అతనికి దృష్టి వచ్చి సాయిని తృప్తిగా చూశాక మరలా పోయింది. 1912లో బలరాం దురందర్ సోదరులు సాయిని దర్శించారు. వారితో సాయి, మనం 60 జన్మల నుంచి సన్నిహితులము అని చిలింపీల్చి బలరాంకిచ్చారు. అభ్యాసం లేని అతడు ఎంతో కష్టం మీద పొగ పీల్చాడు. 6 సంవత్సరాలుగా అతనిని బాధిస్తున్న ఉప్పసము నాడితో అంతరించింది. ఒకరోజు బాపూసాహెబ్ జోగ్ తన తండ్రి శ్రాద్ధానికి తన శాఖ బ్రాహ్మణులను తీసుకురావటానికి బయలుదేరాడు. కానీ బ్రాహ్మణులు వారికై వారే వస్తారని బాబా చెప్పారు. సరిగ్గా ఆ రోజుకి పుతంబా నుండి 2 బ్రాహ్మణులు సాయి వద్దకొచ్చారు. ఆయన వారిని జోగ్ వద్దకు పంపారు. వారిద్దరూ గొప్ప పండితులే కాక జోగ్ శాఖవారే. ఒకరోజు టానే నుంచి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారుడు కొన్ని సంవత్సరాలుగా కనిపించటం లేదని సాయితో మొరబెట్టుకున్నాడు. అప్పుడు బాబా, తప్పకుండా త్వరలో నీ బిడ్డను కలుసుకుంటావు అని చెప్పారు. కానీ అతనికి వెంటనే సెలవివ్వక 2 రోజులు షిరిడీలో ఉంచేశాడు. 3వ రోజు అతడు మన్మాడ్ నుంచి బొంబాయి వెళ్లే రైలులో టానే చేరాడు. అప్పుడే బొంబాయి నుంచి రైలు వచ్చింది. అందులో నుంచి అతని కుమారుడు దిగాడు. తండ్రి కొడుకులిద్దరూ ప్లాట్ఫారం మీద కలుసుకున్నారు. ఎప్పుడేం చెయ్యాలో మనకంటే ఎక్కువ బాబాకే తెలుసునని గుర్తుంచుకోవాలి. అదే సబూరి.